హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, ముందుగా ఈ కామెంట్ చూడండి. అమౌంట్ చాలా టూ మచ్ అంటున్నాడు ఆయన. నాకడ హెడ్లైట్లు చేపించుకుంటే కదా తెలిసేది టూ మచ్చా కాదా అనేది. నేను ఎలా చేస్తానో తెలిస్తే కదా అతని మాట అనడానికి. ఏమి చెప్పకుండా ఊరికే కామెంట్ చేసేస్తే సరిపోతుందా? నేను హెడ్లైట్లు ఎలా చేస్తానో నా దగ్గర హెడ్లైట్లు క్లీన్ చేయించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బండి హెడ్లైట్లు ఓన్లీ అవుటర్ మట్టికే క్లీన్ చేయాలండి. కానీ మనం బయటకి తీస్తే దీని ప్రాబ్లం తెలుస్తుంది. హెడ్లైట్లు బయట నుంచి చూస్తే బాగానే ఉంటాయి, కానీ లోపల తెలుస్తుంది ప్రాబ్లం. చూసారు ఇక్కడ డ్యామేజ్ ఉంది, ఇందులో నుంచి డస్ట్ వాటర్ చెమ్మ మొత్తం దిగుతూ ఉంటుంది. ఇది క్లియర్ చేసి ఇవ్వాలి. మరి హెడ్లైట్లు క్లీన్ చేసే ప్రతి ఒక్కరు ఇట్లాంటి డ్యామేజ్లు కూడా క్లియర్ అయితే చేయరు కదా. మన దగ్గర అయితే ఓన్లీ హెడ్లైట్లో వర్క్ చేస్తాం కాబట్టి ఇట్లాంటి డ్యామేజ్లన్నీ క్లియర్ చేసి ఇస్తాం అన్నమాట. నోరు ఉంది కదా అని చెప్పేసి అమౌంట్ టూ మచ్ గా తీసుకుంటారని చెప్తే సరిపోతుందా? ఇట్లాంటి డ్యామేజ్లన్నీ క్లియర్ చేసి ఇవ్వాలి కదా. ఓన్లీ అవుటర్ క్లీన్ చేసే వాళ్ళైతే ఇవి చేయరు కదా. అసలు వాళ్ళు బండి నుంచి లైట్లు కూడా ఇప్పరు. ఈ బండి ప్రాబ్లం ఎందుకు క్లియర్ చేస్తారు? వాళ్ళైతే అవుటర్ క్లీన్ చేయడానికి అరగంట 3 గంట పడుతుంది. మరి నాకు 2 గంటల సమయం పడుతుంది. అవునండి, మిగతా వాళ్ళకంటే నా దగ్గర అమౌంట్ ఎక్కువే. అది కూడా ఎంత 300. అది కూడా ఎందుకు? నేను హెడ్లైట్లు బయటికి తీసి రిపేర్ చేశాను కాబట్టి, ఇట్లాంటి డ్యామేజ్లన్నీ క్లియర్ చేశాను కాబట్టి. వాళ్ళ మాదిరే బండి పైన క్లియర్ చేసేసి అమౌంట్ తీసుకోవడం కాదు. వాళ్ళ దగ్గర కూడా అంతే అమౌంట్. హెడ్లైట్లు ఓన్లీ అవుటర్ క్లీన్ చేయించుకుంటే 1000 రూపాయల నుంచి 1200 వరకు చార్జ్ చేస్తారు.